మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అసలు 2006 నుంచి స్టార్టింగ్ వరుసగా సినిమాలు చేసుకొని వస్తున్నారు. అసలు ఇంకా మేము సినిమాలు చూస్తూ పెరిగినా సరే మేము ఇంకా ఏజ్ ఎక్కువలా కనిపిస్తున్నాం, ఇంకా నార్మల్గా ఉన్నారు. అసలు చెయ్యి అసలు ఏంటి మ్యామ్, అసలు పాల లేకపోతే లేదు సార్, జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్. యాక్షన్ సినిమా అనుకున్నావా? రజాకర్ ఇది యాక్షన్ మూవీ కాదు, అందుకే చెప్తున్నా. ఇది యాక్షన్ మూవీ కాదు, లవ్ మూవీ కాదు, రొమాంటిక్ మూవీ కాదు, పీరియాడిక్ మూవీ, హిస్టరీ. ఓకే సార్. చూసావు కానీ నాగలి తిప్పి ఎలా దించిందో ఆవిడ, ఇంకా తెలుసా గాలిలో ఎగిరి కత్తి అందుకొని మెడల్ నరికేసి అక్కడ పడుతుంది. జాగ్రత్త. అది నేను రెడీ అండి. దేనికి? చావడానికా? తర్వాత ఫస్ట్ మేము ఫుల్ ప్రమోషన్ ఇస్తాము. నేను వచ్చేస్తాను. హలో, తర్వాత పులిహోర ఆపు, ఇంటర్వ్యూ చెయ్యి. ఓకే బాయ్ అండి. నరికేస్తుంది. ఓకే సార్, మేము వస్తాం సార్. ఆవిడ మీరు నరికేసేమన్నారు. ఎలా మరి మా వీరనారి? వీరనారిదైనా స్టార్టింగ్ ఉండదు కదా ఏదైనా. వీరనారితో పులిహోర కలిపితే రక్తం బ్లడ్ పడుతుంది. ఏసుడే మీరు ఇంకా యాక్షన్ వచ్చారు అసలు. నాకు అట్లా సార్ అట్లా అనిపించింది. అంటే మూవీ అంటే స్టార్టింగ్ ప్రొడ్యూసర్ గారు మీకు చెప్పారంటగా, ఆయనగా రేణిగుంటలో ఫ్లైట్ దిగినప్పుడు రజాకర్ అనేది ఓడినిపించి ఈ టైప్ మూవీ చేద్దాం మీతో చెప్పారని చెప్పారు. ప్రొడ్యూసర్ గారు చెప్పలే, ప్రొడ్యూసర్ గారితో వెంకటేశ్వర స్వామి చెప్పించారు. ఆయన మీకు చెప్పారు. వెంకటేశ్వర స్వామి ప్రొడ్యూసర్ గారితో చెప్పించారు. ఓకే. ఆయన నోట్లోంచి మాట వచ్చింది కానీ ఆ మాట రావడానికి రీజన్ వెంకటేశ్వర స్వామి. ఓకే. ఆయన తర్వాత చెప్పింది మీకే కదా? ముందు చెప్పింది నాకు, తర్వాత ఎందుకు? అదే ముందే సార్. తర్వాత ప్రొడ్యూసర్ గారు ఫ్లైట్ దిగగానే చేస్తావా చేస్తావా అన్నారు. ఆయన మా అందరికంటే ముందు ఆయనే కత్తి పట్టుకున్నారు, చేస్తావా అని. ఓకే సార్. చేస్తాను సార్, ఇంకేం చేస్తాం అంట. ఓకే, చేయకపోతే అంటే అంతే కదా. ఆల్రెడీ ఆయన కూడా ఒక పోరాట యోధుల ఫ్యామిలీలో పుట్టాడు. వాళ్ళ తాతగారి పేరు లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు. ఆయన ఆల్రెడీ రజాకర్లకు ఆపోజిట్ గా ఫైట్ చేసిన అతను. సో ఆ బ్లడ్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన పోరాటం చేస్తారు కదా. లేకపోతే ఆ బ్లడ్ మీలోకి వచ్చేది. నాది కూడా అదే బ్లడ్. అంటే సార్ ఈ రజాకర్ మూవీలో ఆల్మోస్ట్ క్యాస్టింగ్ అంతా పెద్ద పెద్ద వాళ్ళనే తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇంతమంది క్యాస్టింగ్ మెయింటైన్ చేయాలన్నా యాజ్ ఎ డైరెక్టర్గా మీకంటూ ఒక టెన్షన్ ఉండుద్ది. ఈ ప్రాజెక్టు ఇంత దాంట్లోనే అవ్వాలని కూడా ప్రొడ్యూసర్ గారు మీకు చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఓవర్ దాటేసిందంట, ఉన్న దాంట్లో బడ్జెట్ దాటి. ఎట్లా అనిపించింది స్టార్టింగ్ అసలు మూవీ? అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సడన్ బడ్జెట్ అనుకుని దిగిన మాట వాస్తవం. అయితే ఎప్పుడైతే షూటింగ్లోకి వెళ్ళామో మేము చేస్తున్నప్పుడు ఇది ఒక చరిత్ర చెప్తున్నాం. మేము చరిత్ర చెప్తున్నప్పుడు చరిత్ర ఏదో పేలవంగా చెప్పామంటే అనిపించుకొని చేతులు దులుపుకోవడం మా ఉద్దేశం కాదు. ఈ చరిత్రలో నిలబడిపోవాలి. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కటి చూస్తుంటే రోజు డే బై డే లేదు కాదు, ఇలా కాదు, ఇంకా బెటర్ చేద్దామని ఆయన ఎక్కడ వెనకాడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా తను పెట్టుబడి పెట్టుకుంటూనే వెళ్ళారు తప్ప లేదు ఇక్కడ ఆగుదాం అనే పదం మాత్రం ఇంతవరకు నాకు వినిపించలేదు. అందుకనే ఈరోజు ఈ సినిమా ఇంత గొప్పగా వస్తుంది మన ముందుకు. ఇక ఆయన లేకపోతే ఆ సినిమా వచ్చేది కాదు. ఎందుకంటే చరిత్రని ఏమాత్రం మనం మిస్యూజ్ చేసినా మనం చరిత్రహీనం అయిపోతాం, బాగా చేస్తే మనం చరిత్ర నిలబడిపోతాం. అది ఆయన స్లోగన్. అందుకనే అంత బాగా వచ్చింది. ఆయన ఎక్కడ నన్ను ఇంకా ఆపు, అలా వద్దు, ఇలా వద్దు, ఇంకా తగ్గు అని ఎక్కడ చెప్పలేదు. తగ్గే అవకాశం ఇవ్వలేదు, పెంచే అవకాశం ఇచ్చారు. అశాంతి మీద ఫైట్ చేసింది అన్నట్టు. మేము శాంతం మీద చేద్దాం. శాంతం మీద కాదు, శాంతమ్మ. ఓకే, శాంతంగా చేస్తావు నువ్వు ప్రశాంతంగా చెయ్యి. ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగా అంటే మీ రియాక్షన్ ఏంటి మేము ఫస్ట్ స్టార్టింగ్? యాక్చువల్లీ నాకు తెలీదు మన హైదరాబాద్ హిస్టరీ గురించి. నాకు తెలీదు దట్ హైదరాబాద్కి 13 months తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది అని. సో చాలా షాక్ అయ్యాను. అండ్ లైక్ మీ చాలా మందికి తెలీదు ఇది గురించి. సో ఐ లవ్ డూయింగ్ పీరియడ్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రియాలిటీ గురించి ఫిల్మ్స్ ఉంది, మన హిస్టరీ గురించి, చరిత్ర గురించి ఫిల్మ్స్ ఉంది. సో అందుకే ఇది ఒక మంచి ఆపర్చునిటీ మన కరెంట్ జనరేషన్ to enlighten them. It's a fabulous opportunity to narrate the atrocities and struggle and all the sacrifices our previous generations, especially mana Hyderabad people and the porata yoddalu ఎలా స్ట్రగుల్ చేశారు,
ఎలా త్యాగం చేశారు అని ఐ థాట్ ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్. మన ప్రొడ్యూసర్ గుడూర్ సార్ విజన్ ఇది. సో I really hats off to him to come up with this, and recently నాకు తెలియవరకు రజాకార్ గురించి ఫిల్మ్ ఇప్పుడు వరకు రాలేదు. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ద ఆడియన్స్ డోంట్ నో అట్ ఆల్ అబౌట్, అండ్ వీ కెన్ నాట్ ఫర్గెట్ our history. We need to enlighten people about all this. So I'm very very happy. అందుకే నేను ఫిల్మ్ చేశాను. అంటే సార్ చాలామంది ఆర్టిస్టులని తెలుగుని కొంతమంది కాదని వేరే వాళ్ళని పెట్టుకున్నారని కూడా వచ్చింది బయట రూమర్. తెలుగు వాళ్ళని కాదని పెట్టుకోలే, తెలుగు వాళ్ళతో పాటు మనం ముందు నుంచే పాన్ ఇండియా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇండియా వైడ్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా వాళ్ళు ఓన్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే అన్ని భాషల్లోంచి ఒక ఆర్టిస్ట్ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. అంటే కొంతమంది ఆర్టిస్టులు రీప్లేస్ చేశారు వేరే వాళ్ళని కూడా. ఎవరిని రీప్లేస్ చేయలేదు, ఎవరిని రీప్లేస్ చేయలేదు. మనం పర్ఫెక్ట్గా ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఈ పోరాట యోధుడికి మనం పెట్టిన ఫ్రీడమ్ ఫైటర్కి దగ్గరగా ఉండాలి. ఆయన్ని చూస్తున్నట్టు కాకుండా ఎవరైతే మనం మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నామో అతన్ని చూస్తున్నట్టు అనిపించాలి. అలా ప్లాన్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాం. అన్ని లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇండియా మొత్తం అన్ని భాషల్లో ఉన్న వాళ్ళు ఇది ఓన్ చేసుకుంటారు. ఆర్టిస్టులు అందరూ మీ మీద కోపం ఉన్నారు తెలుసా? తెలియదు ఎందుకు, నా మీద ఎందుకు కోపం? అంటే సెట్లో ఎండలో నుంచో పెట్టారంట అందరినీ, గుర్రాలని వాటిని మంచిగా టెంట్ హౌస్ల కింద వాటిల కింద పెట్టారంట ఫ్యామిలీస్. ఇప్పుడు ఏంటి పెట్టారు? మిమ్మల్ని అందరినీ ఎండలో నుంచో పెట్టారంట. అసలు గ్లామర్ మొత్తం పోద్ది కదా ఎండలో పెడితే. కదా అది మంచి కదా, రియాలిటీ మేము షో చేస్తున్నప్పుడు అలాగే చేయాలి. ఇప్పుడు ఆవిడ చూసావు కదా, ఇప్పుడు పులిహోర కలిపావు కదా నువ్వు, కదా అక్కడ చూసావు అనుకో లొకేషన్లో కనీసం కిలోమీటర్ డిస్టెన్స్లో నిల్చుంటావు. అంటే ఆ క్యారెక్టర్ శాంతగా కనిపించింది, కత్తి పట్టుకున్నట్లా. ఆ ఆవేశం కనిపిస్తుంది, ఆ పౌరుషం కనిపిస్తుంది. వాళ్ళు ఫైట్ చేసింది ఎండలోనే, వీళ్ళు నీడలో ఉంటే ఎట్లా? మన కోసం మనకి ఇంత ప్రశాంతత ఇచ్చి మనకి September 17th స్వతంత్రం వచ్చేటట్టుగా ప్లాన్ చేసి ఇంత సుఖజీవనానికి అలవాటు చేసిన వాళ్ళు, ఈ లైఫ్కి కారణమైన వాళ్ళు ఎండలో ఫైట్ చేసినప్పుడు మనం నీడలో ఎట్లుంటాం, ఏసీలో ఎట్లుంటాం కదా. అంటే సార్ హిందువుల్ని చాలామందిని అవమానించినట్టు కూడా ఉంది టీజర్లో చూసుకునేసరికి. హిందువుల్ని ముసల్మాన్లుగా చేసేసి చంపేస్తున్నట్టు కానీ మానభంగాలు చేస్తున్నట్టు కానీ ఇట్లా చూపించారు కదా. హిందువులను అవమానిస్తున్నట్టుందా, ఇంకొకరిని అవమానిస్తున్నట్టు? ముసల్మాన్లు హిందువులను అవమానిస్తున్నట్టుంది. ముసల్మాన్స్ అదే చేశారు, అదే చేశారు. ముసల్మాన్ అని కాదు, ఇస్లాంలో ఉన్న ఒక రాజు ఆ రజాకార్ వ్యవస్థ కలిపి అక్కడ అప్పుడు హిందువుల మీద ఎలాంటి అరాచకాలు చేశారు, ఎలా అవమానాలు పాలు చేశారు, ఎలా మానభంగాలు చేశారు, ఎలా చంపారు, ఊర్లకు ఎలా తగలబెట్టారు, అదే కదా కథ. అంటే మీకు ఈ స్టోరీలో నార్మల్ ఈ స్టోరీ మీకు తెలుసు, ఏ పర్టికులర్ క్యారెక్టర్ పరంగా ఆర్టిస్టులు ఏ రోల్ బాగా మీకు బాగా నచ్చింది? ఏ ఒక్కరి మీద అంటే మీ ఫేవరెట్ నార్మల్గా పలానా వీళ్ళ రోల్ బాగా నాకు నచ్చుద్ది ఈ క్యారెక్టర్ అని ఉంటుంది కదా? లేదు, అలాంటి అవకాశం వాళ్ళు ఇవ్వలే నాకు, ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఒక ప్రేమ గారే బాగా చేశారు, ఒక ఇంద్రజ గారే బాగా చేశారు, ఒక అనసూయ గారు బాగా చేశారు, ఒక వేదిక గారే బాగా చేశారు. అది కాదు, అందరూ యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. వాళ్ళు ఏంటంటే ముందే మాట్లాడుకొని పోటీ పడ్డట్టుగా చేశారు. వాళ్ళు ఒకరికొకరు పోటీ పడదాం, నీకంటే నేను బాగా చేస్తాను, నీకంటే నేను బాగా చేస్తాను అనే విధంగా చేశారు. మీది సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో చూస్తున్నాండి, ట్రోలింగ్ పెట్టారా? ఓకే, ఒకసారి చూద్దాం. అంటే పోస్టర్ ఇది, బట్ వీడియో మాత్రం ఇది. చూసారా మీరు చూసారా? కొన్ని మీమ్ పేజీల్లో నేనే పోస్ట్ చేశాను. అది మీరు పోస్ట్ చేశారు, మీ ఫ్యాన్స్ కొంతమంది మీమ్స్ చేసి చూసారా? అది నో, ఐ haven't seen that, but thank you, I'll definitely have a look. ఇప్పుడు నేను రజాకార్ గురించి బిజీ ఉన్నాను, శాంతవ క్యారెక్టర్ లో ఉన్నాను. ఒక పోస్ట్ కూడా రజాకార్ గురించి పెట్టారు, ఇంకో 2 పోస్ట్ స్టోరీ ఒకసారి చూద్దాం సార్. ఇది ఫస్ట్ పోస్ట్, ఈవెంట్ది పెట్టారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్. అదొకసారి కింద కొటేషన్ కూడా చూడండి సార్. అనిమల్స్ గురించి మళ్ళీ ఇంకోటి యాక్చువల్లీ నా అది కనెక్షన్ ఉంది. ఆ కాలంలో రైట్, ఆ కాలంలో రజాకార్ మన తెలుగు పీపుల్ మీద చాలా టార్చర్ చేశారు. అలాగే మేము ఇప్పుడు యానిమల్స్ మీద సేమ్ టార్చర్ అలాగే ఉంది. సో అందుకే నేను
యానిమల్స్ కోసం ఇలా హ్యూమన్ బీయింగ్స్ కోసం డిఫరెన్స్ చేయలేదు. సో ఎక్కడ టార్చర్ ఉంది అధిపతి మేము ఎన్లైటన్ చేయాలి. సో అందుకే బట్ మ్యామ్ సూపర్ లింక్ చేశారు 3 స్టోరీస్కి, సూపర్ లింకప్ ఉంది. బట్ డైరెక్టర్ గారు ఇంకా చూడలేదు ఇది. చెప్పిన మాట నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నువ్వు పులిహోర కలిపావు కదా, ఇంటి దగ్గర అదే కలుపుకొని నేను కోళ్ళని జంతువుల్ని ఏం చేయకు చెప్తా. నాకు అర్థమైంది సార్. అంటే no, it's same like, see, I'll tell you one thing. No matter what, whether it's a human being or an animal, a life is a life, you know, and torture has to be stopped and it has to be spoken. People have to be educated, enlightened. Even if you see previously the Jews, you know, they were tortured in Holocaust by the Germans. So alage ippudu we are doing that to animals. You know, so wherever that is, we have to talk. Even Razakars, you know, what they did to the people of Hyderabad. So many people lost their family members. So many people died. Adi chala mandi telidu. So we have to talk about all this. And we should not keep quiet against injustice. సార్ అంటే మూవీ నుంచి పబ్లిక్కి ఏం ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారు? నార్మల్గా ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? అదే ఈ ప్రాంతంలో మనకేంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందనగానే 15th ఆగస్ట్ అంటారు. 15th ఆగస్ట్ రాలేదు. నిన్న తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ సెప్టెంబర్ 17th విమోచన దినంగా గెజిట్ పాస్ చేసింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 75 సంవత్సరాలు పట్టింది. బట్ ఈ 75 సంవత్సరాల దాకా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటివరకు వచ్చినాయన్నీ కూడా మన స్వాతంత్ర దినోత్సవాన్ని తొక్కుంటూ వచ్చినాయి, మన అస్తిత్వాన్ని తొక్కుంటూ వచ్చినాయి, మన పూర్వీకుల చరిత్రను తొక్కుంటూ వచ్చినాయి. ఇవన్నిటిని చూపించే ప్రయత్నం. అంటే దీని గురించి గవర్నమెంట్లో కూడా ఏదో పాస్ చేశారని కూడా వస్తుంది. అదే చెప్తున్నాను. ఇక నుంచి గవర్నమెంట్ అఫీషియల్గా సెప్టెంబర్ 17th ఈ ప్రాంత విమోచన దినంగా ప్రకటించింది. సో ఇక నుంచి ఏంటంటే సెప్టెంబర్ 17th కూడా మనం జెండా వందనం చేస్తాం. ఆగస్టు 15th ఎలా చేస్తాము, 26 జనవరికి ఎలా చేస్తాము, సెప్టెంబర్ 17th కూడా చేయాల్సిందే. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17th. మనం ముఖ్యంగా మనది సెప్టెంబర్ 17th 1948. అదే ఈరోజు అఫీషియల్గా గవర్నమెంట్ కూడా ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల తర్వాత ఎవరు చేయండి ఈ గవర్నమెంట్ చేసింది. అంటే మూవీ కూడా సెప్టెంబర్ 17 లాస్ట్ టైం రిలీజ్ చేద్దాం అనుకుని పోస్ట్ పోన్ అంటే షూటింగ్ డిలే అవుతూ వచ్చిందని కూడా అన్నారు. లేదు సెప్టెంబర్ అప్పటికి నా సినిమా కూడా అవ్వలేదు, జస్ట్ 10% షూటింగ్ అవ్వలేదు. లేదు సార్, గూడూరు నారాయణ రెడ్డి గారు చెప్పారు ఆల్మోస్ట్ నిన్న. ఏమని? అంటే లేట్ అవుతూ వచ్చింది. సెప్టెంబర్ 17 చేస్తే బాగుండు అనుకుంటున్నాము కానీ అనుకున్నారు కానీ అవ్వదు కదా. ప్రాక్టికల్గా మేము సెట్స్ చేయాలి, ఒక్కొక్క సెట్ చేయాలి. దాదాపు 5 ఊర్లు సెట్స్ చేసాం, అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. దాదాపు 1400-1500 CG షాట్స్ ఉన్నాయి, అవన్నీ అవ్వాలి. ఎన్ని CG షాట్స్ సార్? 1560 ఉన్నాయి. 1560 షాట్స్. ఓకే. మీరు మామూలుగా వేదిక గారిని చూస్తే ఆవిడది ఏ సినిమా ఆర్ సాంగ్ ఏది గుర్తొచ్చుద్ది మీకు యాజ్ ఏ డైరెక్టర్గా? వేదికలో మంచి ఆర్టిస్ట్ గుర్తుకొస్తావు. ఒక సినిమా ఒక కాదు, వేదికని ఇప్పుడు నువ్వు వాళ్ళు చూస్తే పిట్టపిల్లగా ఉంది, నువ్వు పులిహోర కలిపి కూడా కూర్చున్నావు. నిజంగా రజా గారు సినిమాలో ఒక షాట్లో ఒకరిని కొట్టడం కోసం అలా తిరిగి అలా గాల్లోంచి కత్తంతుకొని కొడితే వేదికనే చూస్తున్నామా అనిపిస్తుంది. అలా ఉంటుంది అన్నట్టు, అర్థమైందా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూసావు కదా, నీతో మాట్లాడడానికి కూడా ఈ భాషని మన భాషని ఓన్ చేసుకుంటూ ఆ పదాలని తెలుసుకుంటూ మాట్లాడుతుంది. ఆవిడ అంత ఇన్వాల్వ్ అవుతుంది క్యారెక్టర్లో. సో అక్కడ కూడా శాంతవ క్యారెక్టర్లో కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ తెలుసుకుని అక్కడ వేదిక అసలు కనపడదు. సో వేదికలో ఆ వేదిక మారిపోదు. ఎప్పుడు నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ గెటప్లోకి వెళ్తే పరకాయ ప్రవేశం చేసింది అంటే ఇంకా అక్కడ వేదిక లేదు, మళ్ళీ మేకప్ తీయాలి, కాస్ట్యూమ్ తీసి ఇంకో కాస్ట్యూమ్ ఈ కాస్ట్యూమ్ వేసుకుంటే తప్ప. అది నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు యాక్చువల్లీ సార్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఫస్ట్ డే షూటింగ్ యూనో వచ్చాను సెట్ మీద, అండ్ సార్ అలాగే యూనో సారీ వేసుకొని అండ్ బొట్టు and all that I did, and I went, he's like, change skin tone, you know. So okay, 4-5 times caravan I went, came back, sir ippudu no more. So I was like, this is such an interesting character to play, and I'm playing somebody, you know, I'm representing somebody who lost their life, you know, struggling for their land, for their people. So it is such an honor to play Shantava, and he had a clear vision about naku chala nachindi sir, chala clarity undi, you know, how his characters are, what his characters should behave like and how they should look like. So my job became easier, and all thanks to him. Na look
యాక్చువల్లీ చాలా పీపుల్ నాకు రికగ్నైజ్ చేయలేదు ఇది యూనో ఇన్ ద ట్రైలర్. చూసి షాక్ అవుతారు చాలా మంది షాక్ అవుతారు. నేచురల్ గా చూస్తాము ఎట్లా ఉన్నారు నార్మల్ గా లుకింగ్ గార్జియస్. దట్ ఈస్ ఓన్లీ ఐ థింక్ ఇలాగే క్యారెక్టర్స్ యూనో చేస్తే ది ఆర్టిస్ట్ కెన్ యాక్చువల్లీ ప్రూవ్ దెమ్సెల్ఫ్, యూనో దట్ దే ఆర్ బియాండ్ దేర్ limitations, they are able to transform themselves, and but it needs the support of a great team. Endukante it is not just one person's job, it is the entire team who will elevate you to make you look like this character. You know, I play nenu Bairampalli village lo oka villager play చేస్తున్నాను. ఆ కాలంలో సామాన్యులు కూడా పోరాట యోధులు అయ్యారు. సో మ్యామ్ మీది ఆల్మోస్ట్ 2006 నుంచి ఇక్కడ దాకా 19 years ఆల్మోస్ట్ జర్నీ ఫిల్మ్ ఇండస్ట్రీ. in between I went to study abroad, so I took a little bit of a break, but about 15 years. 2019లో 2 సినిమాస్ వచ్చినాయి మీ కాంచనా 3 రూలర్. Yeah. లాస్ట్ ఇయర్ జూన్ నెలలో ఘనా ఫస్ట్ లుక్ వదిలేరు. ఆ పోస్టర్ కి ఈ పోస్టర్ కొద్ది సింక్ అయ్యేటట్టు అనిపించింది నార్మల్ గా. Not at all. కొద్ది చూసుకుంటే అట్లానే ఉందా లేదా నార్మల్ మీకైనా ఆ పోస్టర్ కి మీ లుక్ హ్యాపీ బర్త్డే సిమిలారిటీ ఏమీ లేదు. పోల్స్ అపార్ట్ కదా, పార్ట్ వేరేనా అట్లీస్ట్ మేకప్ పరంగా కొంచెం ఇండియన్ గెటప్ లో ఉన్నాను, కానీ ఇది ఒక హిస్టారికల్ ఫిగర్. ఇది కంపారిజన్ కాదు. యునో ఇట్ ఈస్ అబౌట్ ఫర్గాటన్ హీరో. యునో ఒక్కొక్క క్యారెక్టర్ ఇది ఫిల్మ్ లో ఒక హీరో ఉంది. యునో they are in their own right freedom fighters, common people who became freedom fighters. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్గా ఫీర్ అనేది హర్రర్ మూవీ వస్తుంది. మీ ప్రతి ఫిలింకి ఐ మీన్ కంపారిజన్ ఉండదు. కొన్ని రోల్స్ అంటే నచ్చి చేస్తారా, అంటే స్టోరీ వచ్చింది కదా అని చేసుకొని వెళ్ళిపోతారా? స్టార్టింగ్ నుంచి టీమ్ నచ్చితే నా క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా చేస్తాను. అండ్ లక్కీలీ అందరూ లైక్ యునో ఆల్ ద క్యారెక్టర్స్ దట్ ఐమ్ ప్లేయింగ్ దే ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, అండ్ ఐమ్ హ్యాపీ that I get to play such variety of roles and with such fab teams. ఓకే సార్, అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఓటీటీలో కూడా రావచ్చు, ఎందుకు థియేటర్ రిలీజ్ అంటే ఏం చెప్తారు? 2 చోట్ల వస్తుంది. థియేటర్లో వస్తుంది, ఓటీటీలో వస్తుంది. థియేటర్లో వచ్చు, థియేటర్కి తెలియాలి కదా. థియేటర్ తెలిస్తే ఎక్కువ జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు ఊర్లలో ఓటీటీలు ఏం లేవు, పల్లెటూరులలో. ఇది ఊరి చరిత్ర, కొన్ని గ్రామాల చరిత్ర. సో ఇక్కడ చేస్తాం, అక్కడెక్కడ చేస్తారు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. అటాక్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. మంచి పోయెట్. మంచి పోయిటరీ రాశాడు కదా ఆయన. ఓకే ఓకే. గీతాంజలి. మహాత్మా గాంధీ గారు. మన స్వతంత్రం తెచ్చాడు. డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? ఎనీ డేట్ నైట్ ఆన్ అ వీకెండ్. డేట్ నైట్ ఆన్ వీకెండ్. ఓకే. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? క్రష్? మై ఫేవరెట్ క్రష్ ఇస్ లియోనార్డో డికాప్రియో. ఓకే. సో ఓకే. చిరంజీవి గారు రీసెంట్గా ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా సార్, ఏం చెప్తారు? అది చాలా చిన్నది ఆయనకు. పద్మవిభూషణ్ అనేది చాలా చిన్నది. ఆయన నెక్స్ట్ భారతరత్న రావాలి. యాంకర్ పవన్ గారు. ఎవరి గురించి సార్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు రజాకార్ గురించి మాత్రమే చెప్పాలి మీ టెలివిజన్ ఛానల్లో. ఓకే. నిన్న అందరు నా గురించి ఏం చెప్తారని అడిగా. అది తర్వాత నేను చెప్తాను. మీ గురించి నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఓకే. ఓకే. అట్లా మీ ఫ్యాన్స్ నాకు పెడతారు ఇంకా కామెంట్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.